ఇంకా ఈ విషయం చాలా మందికి తెలీదు. పవన్ కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లి మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి. అవును, మీరు విన్నది నిజమే. ఈ మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అవడం జరిగింది. అసలు ఈ మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, దీని వెనక ఉన్న రీజన్స్, అసలు ఈ కథ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అయితే కొంచెం ఈ వీడియోని లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజంగా మూవీ టీమ్ కి అయితే దండేసి దండం పెట్టాలి భయ్యా. అప్పుడు ఎప్పుడో 2020లో అనౌన్స్ చేశారు ఈ మూవీని. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 2021 కి అయితే పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత 2022లో మూవీని రిలీజ్ చేయకుండా డిలే చేస్తూ వచ్చారు. మేబీ 23లో అయినా రిలీజ్ చేస్తారేమో అని చెప్పి. నెక్స్ట్ 23లో కూడా రిలీజ్ చేయాలి. 24లో అయితే ఎలక్షన్స్ రిజల్ట్ వల్ల పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ 2025లో అయితే వాళ్ళే అఫీషియల్ గా పోస్టర్ వేశారు. మార్చ్ 28న రిలీజ్ చేస్తామని చెప్పి. తీరా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చినప్పటికీ సమ్ వాట్ వర్క్ పెండింగ్ ఉందని చెప్పి మళ్ళీ ఒక కొత్త రిలీజ్ డేట్ అయితే విడిచిపెట్టారు. అదే ఈ జూన్ 12th. సో ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ నుంచి కూడా మూవీ కన్ఫర్మ్ గా పోస్ట్ పోన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా త్వరలోనే రాబోతుంది. అసలు పోస్ట్ పోన్ అవడానికి మేజర్ రీజన్ ఏంటో ఇప్పుడు మాట్లాడదాం. అసలు నిజం చెప్పాలంటే మూవీ టీం ఏ మాత్రం కూడా హైప్ ని జనరేట్ చేయట్లేదు. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కింద మీద పడి కొద్ది గొప్ప జనాల్లో హైప్ ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం ఇప్పుడు ఇలా పోస్ట్ పోన్లు చేస్తూ టైం కి రిలీజ్ చేయకుండా అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా చిరాకు తెప్పిస్తుంది. ప్రెసెంట్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవడానికి మేజర్ రీజన్ అయితే విఎఫ్ఎక్స్. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ గ్రాండ్ గా ఉండాలని చెప్పి హెవీ విఎఫ్ఎక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీని వల్ల మూవీ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ కాబోతుంది. అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ మూవీని ఎవరు తీసుకోవట్లేదని చెప్పి హేటర్స్ అయితే ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ మనకున్న సోర్స్ ప్రకారంగా మూవీ అయితే మాత్రం విఎఫ్ఎక్స్ వల్లే పోస్ట్ పోన్ అయ్యింది. ఇదైతే 100% కన్ఫర్మ్. మూవీ టీం అయితే త్వరలోనే ఈ పోస్ట్ పోన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో వీటితో పాటే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని కూడా చెప్పబోతున్నారు. సో ఇదేనమాట ఇవాల్టి వీడియో. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏవైనా మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ అన్నిటిపైన క్లారిఫైయింగ్ గా ఒక వీడియో చేస్తా.